ఒక ఊరిలో సోమన్న అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను చాలా దయాగుణం ఉన్నవాడు. ఒకరోజు అడవిలో ఎండు కట్టెలు వెతుకుతుండగా అతనికి ఒక వింతైన చాలా పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఆకులు గాలికి ఊగుతూ సంగీతం పాడుతున్నట్లు ఉన్నాయి. సోమన్న ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక పక్షి వచ్చి ఆ చెట్టుపై వాలింది. వెంటనే ఆ చెట్టు, సోమన్న, నువ్వు ఇప్పటి వరకు ఒక పచ్చని చెట్టుని కూడా నరకలేదు. నీ మంచి మనసుకు మెచ్చి నీకు ఒక్క వరం ఇస్తున్నాను అని మాట్లాడింది. అప్పుడు సోమన్న ఆశ్చర్యపోయాడు. ఆ చెట్టు తన కొమ్మను మెల్లగా దించింది. ఆ కొమ్మపై ఒక బంగారు ఆకు మొలిచింది. ఈ ఆకును తీసుకో, ఇది నీ కష్టాలన్నీ తీరుస్తుంది. కానీ గుర్తుంచుకో, నువ్వు అడవిని కాపాడినంతకాలం ఈ చెట్టు నీకు తోడుగా ఉంటుంది అని చెప్పింది. సోమన్న ఆ బంగారు ఆకును అమ్మి తన ఊరిలో అందరికీ సహాయం చేశాడు. ఊరిలో పాఠశాల కట్టించాడు, బావులు తవ్వించాడు. కానీ ఆ ఊరి జమీందారికి ఈ విషయం తెలిసి సోమన్నను బెదిరించి ఈ మాయావృక్షం దగ్గరకు తీసుకెళ్లమన్నాడు. జమీందార్ ఆ చెట్టుని చూడగానే, ఒక్క ఆకుతో నాకేం వస్తుంది, ఈ చెట్టును మొత్తం నరికేస్తే కొమ్మలన్నీ బంగారమే కదా అని గొడ్డలి తీశాడు. వెంటనే ఆ చెట్టు గట్టిగా గర్జించింది. ఆకాశం మేఘాలతో నిండిపోయింది. జమీందార్ భయంతో వణికిపోయాడు. సోమన్న వెంటనే చెట్టుని వేడుకున్నాడు. స్వామి, ఇతనిని క్షమించండి. ప్రకృతిని నాశనం చేయడం ఎంత తప్పో అతనికి అర్థమైంది అన్నాడు. ఆ చెట్టు శాంతించి జమీందారిని వదిలేసింది. అప్పటి నుండి ఆ ఊరి ప్రజలందరూ అడవిని దైవంగా పూజించడం మొదలుపెట్టారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.